హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా శివకార్తికేయన్ నటించిన పరాశక్తి. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుధా కొంగర లాంటి డైరెక్టర్తో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఈ సినిమా ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి అక్కడ డిజాస్టర్ అయ్యి ఇప్పుడు సైలెంట్గా మన తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా తెలుగు థియేటర్లలో ఎందుకు రిలీజ్ కాలేదు? 250 కోట్ల బడ్జెట్ పెడితే వచ్చింది ఎంత? అసలు సినిమా చూడాలా వద్దా అనే విషయాలు ఇప్పుడే క్లియర్గా చెప్పేస్తా, పదండి. ముందుగా ఓటీటీ అప్డేట్. ఈ సినిమా ఈరోజే అంటే ఫిబ్రవరి 7వ తేదీన ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. అసలు ఇది థియేటర్లలో ఎందుకు రాలేదు? సింపుల్ ఫ్రెండ్స్, సంక్రాంతికి మన దగ్గర థియేటర్లు దొరకలేదు. పోనీ ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే తమిళ్లో అప్పటికే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ప్రమోషన్లాపేసి సైలెంట్గా ఓటీటీకి అమ్మేశారు. బాక్సాఫీస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 250 కోట్లు. కాని వచ్చింది ఎంత తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కలిపి కేవలం 85 కోట్లు మాత్రమే. అంటే నిర్మాతకి భారీ నష్టం. శివకార్తికేయన్ కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. అమరంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ సినిమాతో అంతకంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నాడు. సరే, అసలు కథ ఏంటి? ఇది 1960ల నాటి కథ. తమిళనాడులో హిందీ భాషని బలవంతంగా రుద్దుతున్నారని పెద్ద ఉద్యమం జరిగింది. ఆ టైంలో ఇద్దరు అన్నదమ్ములు, శివకార్తికేయన్ మరియు అథర్వ, వీళ్ళు ఆ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు? ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్న హీరో ఎందుకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? మళ్ళీ ఆ పోరాటంలోకి ఎలా వచ్చాడు? వీళ్లని అడ్డుకోవడానికి వచ్చిన ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ రవిమోహన్ జయం రవి అన్నయ్య ఏం చేశాడు అనేది మిగతా కథ. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు సుధా కొంగరగారేనా ఈ సినిమా తీసింది అనే డౌటొస్తుంది. ఆకాశం నీ హద్దురాలాంటి సినిమా తీసిన ఆమె ఇంత బోరింగ్ సినిమా ఎలా తీశారు? సినిమా మెయిన్ పాయింట్: మాకు హిందీ మీద ద్వేషం లేదు, కానీ హిందీని మా మీద బలవంతంగా రుద్దకండి. పాయింట్ బాగుంది, ఎమోషనల్గా కనెక్ట్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ అక్కడ ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకి, ఒక సీన్లో పోస్టాఫీస్కి వెళ్లిన ముసలావిడకి మనీ ఆర్డర్ ఫామ్ హిందీలో ఉండటంతో అర్థం కాదు. డబ్బులు పంపలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇది వినడానికి బాగుంది, కానీ స్క్రీన్ మీద చూస్తుంటే ఎందుకో కనెక్ట్ అవ్వదు. ఎమోషన్ పండలేదు. సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మొదటిది నత్తనడక. సినిమా ఎంత స్లోగా ఉంటుందంటే టెస్ట్ మ్యాచ్ కంటే దారుణంగా ఉంటుంది. రెండవది రైటింగ్. సెన్సార్ వాళ్ళకి భయపడ్డారో ఏమోగాని చెప్పాల్సిన పాయింట్ని గట్టిగా చెప్పలేదు. అటూ ఇటూ కాకుండా నీరుగార్చేశారు. మూడవది లవ్ ట్రాక్. శ్రీలీలని హీరోయిన్గా పెట్టుకున్నారు, కాని ఆ లవ్ స్టోరీ ఎందుకుందో ఎవరికీ తెలియదు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. క్లైమాక్స్లో వచ్చే విఎఫ్ఎక్స్ అయితే మరీ దారుణం. 250 కోట్లు ఎక్కడ పెట్టారో అర్థం కాదు. మరి సినిమాలో బాగున్నవేంటి? శివకార్తికేయన్ నటన ఎప్పటిలాగే తన పాత్రకి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఒక ఎమోషనల్ సీన్లో ఏడిపించేశాడు. విలన్గా రవిమోహన్ జయం రవి బ్రదర్ కొత్తగా ఉన్నాడు, బాగా చేశాడు. ఇక క్లైమాక్స్లో వచ్చే గెస్ట్ రోల్స్: మన రానా దగ్గుబాటి, మలయాళం డైరెక్టర్ బేసిల్ జోసెఫ్, కన్నడ నటుడు డాలి ధనంజయ. వీళ్లు వచ్చినప్పుడు కొంచెం ఊపు వస్తుంది, కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఫైనల్గా నా తీర్పు ఏంటంటే పరాశక్తి ఒక గొప్ప పాయింట్ని తీసుకుని చెత్తగా తీసిన సినిమా. మీకు పొలిటికల్ డ్రామాలు, స్లోగా సాగే సినిమాలు ఇష్టమైతే ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం, శివకార్తికేయన్ కామెడీ కోసం చూస్తే మాత్రం టీవీ కట్టేసి పడుకోవడం బెటర్. నా సలహా ఏంటంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, లేదంటే తలనొప్పి గ్యారంటీ. ఇది ఫ్రెండ్స్ పరాశక్తి రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ హిందీ గొడవ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.